జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు బయటికి వచ్చారు. అసలు ఏం జరిగింది, లోపల జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారు? అసలు వీళ్ళు ప్రారంభమైనటువంటి కొద్దిసేపటికే బయటికి రావడానికి కారణం ఏదో ఒకసారి మనకు కార్పొరేటర్ ఉన్నారు ఇళ్ళ నాగేశ్వర గారు చెప్పండి. అసలు ఇంత వెళ్ళిన తరువుగానే మీరు బయటికి రావడానికి కారణం ఏమనుకోవచ్చు? ఇవాళ ఆ కౌన్సిల్ లోపల 1071 కోట్లతోటి బడ్జెట్ అని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టినాక పార్టీకి ఒకరే మాట్లాడే కండిషన్ పెట్టారు. వాళ్ళ భజనలు చేసుకుంటే మాత్రం వాళ్ళ అభ్యర్థులకు సంబంధించి అందరికీ అవకాశం ఇస్తున్నారు. మాకు ఇస్తే మేము మాట్లాడే చెప్పడం జరిగింది. 2024-25 బడ్జెట్ నే దాని యొక్క ఫలితాలు కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాలేదు. ఆ అంచనాలు చేరుకోలేకపోయారు. 24-25లో ఉన్న బడ్జెట్ చేరుకోలేకుండా 1071 పెంచిల్లు. ఇప్పుడు 1071 కోట్లతోటి బడ్జెట్ పెడితే మీకు ఉన్న ఇన్కమ్ సోర్స్ ఏంటంటే అంచనాలు వస్తాయి, గ్రాంట్స్ వస్తాయి, అవి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు నేపథ్యంలోనే బడ్జెట్ పెట్టి తప్ప స్పెసిఫిక్ గా లేదు. స్పెసిఫిక్ అది అంచనా బడ్జెట్ మాత్రమే. చేరుకోవచ్చు, చేరుకోకపోవచ్చు. అది 500 కోట్లే కావచ్చు, 300 కోట్లే కావచ్చు. కానీ 1000 కోట్ల అనేది 1000 ఒక అంకెల గారి లేదు. ఇలా ట్యాక్సీలు వేస్తున్నారు. ఎవరు వేస్తున్నారు? నిజాయితీగా పన్ను కట్టే ప్రజల మీద ట్యాక్సీలు వేస్తున్నారు. మళ్ళీ ఇవాళ ట్యాక్సీలు పెంచడం జరిగింది. ఎందుకు అక్రమార్కుల మీద చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు కమర్షియల్ బిల్డింగ్ల మీద చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు నాన్ లేవర్స్ మీద చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు పర్మిషన్ చాలా మంది ఇళ్లకు G+1 పర్మిషన్ ఉంటుంది, కానీ 3-4 ఫ్లోర్లు వేసి ఉంటాయి. మరి అటువంటి వాళ్ళని ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు అక్కడ ఇన్కమ్ జనరేట్ చేస్తలేరు? సమాధానం లేదు. కనుక ఈ విధంగా ఇన్కమ్ జనరేట్ చేయకుండా ఉత్తర అంకెల గాడి చేయడం జరిగింది. ఇలా ముఖ్యంగా అధికారం పాలక వర్గం కూడా అవినీతి కూపాలో కూరుకపోయింది. కనుక వాళ్ళ అవినీతి వాళ్ళ సంపాదన చూసుకుంటే తప్ప ప్రజల చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. ముఖ్యంగా మేము గతంలో 2024-25లో 4000 కోట్లతోటి నగరాన్ని అండర్ డ్రైనేజ్ గా నిర్మిస్తామని అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి సహా ఇక్కడ అందరూ ప్రకటించడం జరిగింది. కానీ 25-26 బడ్జెట్ లో ఇప్పుడు డిపిఆర్ తయారు చేస్తామంటారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైతే సంవత్సరం పడితే ఈ 4000 కోట్లతో డ్రైనేజ్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇది వాళ్ళ యొక్క చేతకంతనానికి నిదర్శనం. ముఖ్యంగా ఈ డిపిఆర్ ను కూడా ఒక నగరానికి కాకుండా వీళ్ళ గ్రామాల లోపల ఉన్నటువంటి అన్నిటి కూడా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఈ నగరంలో పారిశుద్ధ్యం చాలా అధ్వానమైన పరిస్థితి ఉన్నది. స్వీపింగ్ వెహికల్స్ ఉన్నాయి. స్వీపింగ్ వెహికల్స్ ఏమైనాయంటే మనకు ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టిండ్రు. దాని టెండర్లు ఉంటే నెల కొన్ని లక్షల రూపాయలు కేటాయిస్తారు. కానీ ఎక్కడ కూడా స్వీపింగ్ వెహికల్ రోడ్ల మీద తిరిగాయి. మరి ఆ లక్షలన్నీ ఎడిపోతున్నాయి. అది ఎవరి జేబులో పోతున్నాయి అని ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ ప్రశ్నిస్తే మీరు ఒక్కరే మాట్లాడాలి, బడ్జెట్ మాట్లాడాలి, ఇంకోటి మాట్లాడద్దు అంటారు. అంటే వాళ్ళ యొక్క తప్పులను, వాళ్ళ యొక్క అవినీతిని ప్రశ్నిస్తే మీరు మాట్లాడడం మైకిల్ కట్ చేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క బడ్జెట్ ఏంటంటే అంకెల గారితో కూర్చొని ఏదో పెట్టాలనుకున్న తప్ప ఈ నగర ప్రజలకు చేయడానికి ఏమీ లేదు. ఇది చిత్తశుద్ధి అన్నట్టు బడ్జెట్. ఓకే, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు, మేజర్ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీల వాళ్ళు లోపలనే ఉండడానికి కారణం ఏమనుకోవచ్చు? మీరు బయటకి ఎందుకు వచ్చిన అనుకోవచ్చు? ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రొటెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళకు ఒకరికే మాట్లాడడానికి ఛాన్స్ ఉందా? అలాగే ఒకరికి పార్టీ నుంచి ఒకరికే అనుకుంటున్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒకరే మాట్లాడతారా? ఇప్పుడు బీజేపీ నుంచి ఒక్కరికైనా ఆమె బడ్జెట్ స్వాతి గారు బీజేపీ నుంచి మాట్లాడుతుంటే ఆమె మైకట్ చేయడం జరిగింది. వేరే పోతే ఆమె కూడా మంచి సూచన ఇచ్చింది. అయినా కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అందరూ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడాలి? మా యొక్క రేవంత్ రెడ్డి గారు అది చేసి చెప్పుకోవడం కోసం వాళ్ళకి అందరికి అవకాశాలు ఇస్తున్నారు. ఒక బీఆర్ఎస్ బీజేపీ మాత్రం ఒక్కొక్కరి చొప్పునే మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. అంటే ఇది పూర్తిగా కావాల్సుకొని ఏదో మమ్మ అనిపించడం కోసం చేసిందే మాత్రం తప్ప ప్రతి కార్పొరేటర్ కి మాట్లాడే అవకాశం లేదు. ఓకే, మీరు మాట్లాడాలనుకున్నటువంటి అంశాలు ఇప్పటికేందంటే దాదాపు గత పాలన దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ప్రతి విమర్శలు సహజంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రతి విమర్శలకు కాకుండా ఇప్పుడు మీరు చెప్పాలనుకున్నటువంటి సూచనలు, ఇక్కడ గతంలో గమనించినటువంటి అంశాలు ఏవి ప్రాధాన్యంగా మీరు గుర్తించారు? ఇక్కడ ఇవాళ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మనకు ప్లాన్ బి లేదు. ఇప్పుడు మనకు వచ్చేది ధర్మసాగర్ చెరువు నుంచి మాత్రమే డ్రింకింగ్ వాటర్ ఇక్కడ రావడం జరుగుతుంది. ధర్మసాగర్ చెరువు లోపల ఏమైతుందంటే అక్కడ మోటార్లు ఎప్పటికి కాలిపోతున్నాయి, మరమ్మతులు వస్తున్నాయి. మనకు నగరానికి 4 రోజులు 5 రోజులు నీళ్లు రాని పరిస్థితి ఉన్నది. మరి ప్లాన్ బి ఏంది? గతంలో ఈ ధర్మసాగర్ చెరువులు మిషన్ భగీరథ లేనప్పుడు మనకు కాకతీయ కెనాల్ నుంచి మనకు SRSP నుంచి నీళ్ళు వచ్చేటి, భద్రకాళి చెరువుల నుంచి డ్రింకింగ్ వాటర్ ఉండేది. ఇప్పుడు మనకు దేవాదుల వచ్చేసిన దేవాదుల నీళ్ళ నుంచి మనకు మిషన్ భగీరథ నుంచి వచ్చేది. కానీ ఒకటే ఉన్నది. ఒకవేళ ఆ మిషన్స్ ఖరాబ్ అయితే అవి రిపేర్ చేయడానికి 4 రోజులు పడుతుందండి. మరి అటువంటి ఎండాకాలం లోపల వేసవిలో ఈ నగర ప్రజలకు దారి తీర్చడానికి ప్లాన్ బి ఏది? ప్లాన్ బి కనీసం లేదు కార్పొరేషన్ దగ్గర. కనుక ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేయండి. ప్లాన్ బి నీళ్లు అందేటట్టు చూడాలి. నెంబర్ 2
అదే విధంగా ఇలా మీరు ప్రజల మీద ట్యాక్సులు పెంచిల్లు, ప్రజలను ట్యాక్సులు ఎందుకు పెంచడం జరిగింది? ఉన్న వాళ్ళ వసూలు చేయండి, కట్టని వాళ్ళని వసూలు చేయండి. కోట్లాది రూపాయల బకాయిలు పేరుకొని ఉంటాయి, అవి వసూలు చేసే చేత కాకుండా నిజాయితీగా కట్టే పేదవాని మీద మళ్ళీ ట్యాక్సులు ఎందుకు పెంచిల్లు? అది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా భద్రకాళి చెరువును ఎందుకు మీరు పూర్తిగా ఇస్తున్నారు అంటే భూమి కబ్జాలు చేస్తాం అనుకుంటున్నారా? ఆ భూమిని మొత్తం పెట్టేయాలని అనుకుంటారా? లేక వాళ్ళు ఏమైనా దొరుకుతాయని చేస్తున్నారా? ఎందుకు పూర్తిగా తీస్తాను? అది ఒక చారిత్ర చెరువు, ఒక రణభూమి. అది భద్రకాళి భూమి చెరువు ఒక రణభూమి. ఆ రణభూమి తీరులో మీ ఉద్దేశం ఏంది? రెండే కారణం అనుకుంటున్నాం మేము. ఒకటి, ఆ భూమిని కబ్జా చేయడం, చెరువునికి చాలా వాల్యుబుల్ ల్యాండ్ అది, దాన్ని కబ్జా చేయడమా, రైతుల పేర్లు చెప్పి, లేదా ఏమైనా దొరుకుతాయని చేయడం. ఈ రెండింటి కోసమే ఆ చెరువు ల్యాండ్ పెడతాను. ఇదేం పద్ధతి? ఎందుకోసం దీన్ని చేస్తున్నారని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మనకు నగర ప్రజలకు చేయాలనుకున్నప్పుడు అసలు శానిటేషన్ ఎక్కడ ఉన్నది? అసలు శానిటేషన్ ఎంత దారుణంగా పరిస్థితి ఉన్నాయి. రోడ్లు చూసినా ఎక్కడ చూసినా మురుకులు ఉంటాయి, ఎక్కడ చూసినా చెత్త చెదారామే ఉంటుంది, ఎక్కడ చూసినా దోమలే ఉంటాయి. వీటిపైన ఎందుకు దృష్టి సారిస్తలేవు? ముఖ్యంగా ఇది స్మార్ట్ సిటీ. స్మార్ట్ సిటీ లోపల ఎక్కడ చూడు వాల్ రైటింగ్ ఉంటాయి, ఫ్లెక్సీలతోటే ఉంటాయి. గతం లోపల ఫ్లెక్సీలు కడితే ఫైన్ లిస్టుల్లో రాతలు రాస్తే కేసులు లిస్టుల్లో, కనీసం ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? కటౌట్లు పెట్టి రోజుల కొద్ది ఎందుకు వస్తున్నారు? స్మార్ట్ సిటీని కాస్త డర్ట్ సిటీగా మార్చిళ్ళు. వీళ్ళు వచ్చేసి డర్ట్ సిటీగా మార్చేసిళ్ళు. కనుక వీళ్ళకి ఇటు ఈ నగరం పైన ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు. నిజంగా అభివృద్ధి చేయాలని ఆలోచన ఆకాంక్ష కనుక ఉంటే నిజంగా స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్స్ లోపల 93 మొత్తం 183 స్లమ్స్ ఉంటే 92 ఐడెంటిఫికేషన్ స్లమ్స్ ఉంటాయి, 91 నాన్ ఐడెంటిఫికేషన్ స్లమ్స్ ఉంటాయి. మరి ఈ స్లమ్స్ లోపల నిజంగా వాటర్ ట్యాంకులు వెళ్ళిపోతున్నాయి. అక్కడ మిషన్ భగీరథలు అటువంటి అప్పుడు ఎన్ని వాటర్ ట్యాంకులు పోతున్నాయి, ఎన్ని నీళ్ళు ఇస్తున్నాం? ఈ సమ్మర్ లో వాళ్ళ పరిస్థితి ఏంది? వారికి ఉండవలసిన అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులు ఏంది? ఆ స్లమ్స్ లోపల వరదలు అయితే మునిగిపోతాయి. వరదలు రాగానే మునిగిన గొగ్గలు పెట్టి ఇన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి పోకుండా ఆ స్లమ్స్ లోపల వరదలు రాకుండా నివారణ చర్యలు ఏం తీసుకోవాలి అని ఈ బడ్జెట్లు పెట్టి ఇప్పుడు చర్యలు తీసుకుంటే వర్షాకాలానికి మనం ముందుంటాం. కానీ తీరా వర్షాలు పడడానికి ఎట్లా అంటే ఇది దౌర్భాగ్య పరిస్థితి. ఒక విజన్ అనేది లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు వారు బడ్జెట్ సంబంధించింది పూర్తి క్లారిటీ చదివి వినిపించారా మీకు? ఎందుకంటే మొత్తం బడ్జెట్ ఇవ్వలేదు. ఒక పోయినసరికి అంత అంచనా అనుకున్నాం కాలే, ఇప్పుడు గింత పెట్టినాం అంతే. అసలు ఏ డిపార్ట్మెంట్ కింద పెడుతున్నాం? ఇప్పుడు 1070 కోట్లు, 1070 కోట్లు ఈ డిపార్ట్మెంట్ కింద, ఈ డిపార్ట్మెంట్ కింద, ఒక ఇదేని కింద అనేది విపులంగా మాకియలేదు, వాళ్ళు చెప్పలేదు. బడ్జెట్ అనేది ₹100 ఇచ్చారు. ఏమని? గతంలో గింత కింద వస్తారు, ఒక మ్యాప్ వేసి బొమ్మలు వేసి ఇచ్చేసారు. అప్రాక్సిమేట్లీ అంచనాలే, పర్ఫెక్ట్లీ కాదు అంచనాలు. అది 1070 కోట్లు కావచ్చు, 300 కావచ్చు, అది అంచనా అనుకుంటాను, కానీ అది రీచ్ అయ్యే పరిస్థితి లేదు. ఓకే ఓకే అయితే ఇక్కడ దాదాపు ఇక్కడ చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వరంగల్ నగరానికి కూడా ఒక స్మార్ట్ సిటీగా ఉన్నటువంటి నేపథ్యంలో అనుకున్నటువంటి బడ్జెట్ కూడా కేటాయిస్తున్నప్పటికీ ఒక అంకల గ్యారెంటీ అన్నటువంటి ఒక ఆలోచన చెప్తున్నారు. ఇప్పటికీ బడ్జెట్ లో కూడా ఒక స్పెసిఫిక్ కాన్సన్ట్రేషన్ అయితే లేనట్టుగానే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇది అంచనా బడ్జెట్ గా ఇక్కడ వీళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. స్పెసిఫిక్ గా ఇంత అమౌంట్ అన్నటువంటి కేటాయించి దానికి ఇంప్లిమెంటేషన్ లో మాత్రం ఎట్లాంటి చర్యలు కనపడలేదని చెప్పి అంటున్నారు. ఒక పార్టీ నుండి కూడా, ఎందుకంటే డిస్కషన్ నడవాలి, కానీ ఇక్కడ ఏది నడవకుండానే ఒక పార్టీ నుంచి ఒకరు మాత్రమే మాట్లాడారు ఒక నిబంధన ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు పెట్టడం కూడా చాలా దారుణం అంటున్నారు. అంటే ఒక డిస్కషన్ చేయడం వల్ల నగర అభివృద్ధి మీద ఒక సరైనటువంటి ప్రణాళిక లేకపోవడమే ఇందులో భాగంగా అనుకోవచ్చు. ఇక్కడ చెప్తున్నారు, ఎందుకంటే రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని సాగునీటికి అలాగే తాగునీటికి కూడా ప్రణాళికలు లేకపోతున్నాయని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఎండాకాలంలో నీటి సమస్య ఉంటే ప్లాన్ బి ఏంటన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ లేకుండా ఉందని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బడ్జెట్ ప్రారంభమైనటువంటి కొద్దిసేపటికే బీఆర్ఎస్ నేతలు మాత్రం బయటికి వచ్చారు, తమ వాదన వినిపించి. కానీ బీజేపీ నేతలు కూడా అక్కడ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ వరంగల్ నగరానికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు రూపొందించకపోతే నగర అభివృద్ధి అనేది కుంటుపడడం ఖాయమన్నటువంటి ఒక సూచనలు మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 1071 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక అంచనా బడ్జెట్ గానే అభివర్ణిస్తున్నారు తప్ప దీనికి సంబంధించి ఒక స్పెసిఫిక్ రీజన్స్ లేదు. ఆ గతంలో కూడా రావాల్సినటువంటి నిధులను రాబట్టలేకపోవడము, బడ్జెట్ కు సంబంధించి డబ్బులు రావాలంటే మాత్రం ఇక్కడ పన్నుల రూపంలో పెంచుతున్నారు తప్ప రావాల్సినటువంటి పన్నులు తీసుకురాకపోవడాన్ని కూడా చాలా దారుణంగా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.